నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మా మధ్యలోని తల్లి నాగమణి గారు మా మధ్యలో ఉన్నారు. తల్లి పాపం చిన్నతనం నుంచి కూడా మరి కుష్టు రోగంతో బాధపడుతూ ఉన్నారు. మరి ఎంతో దుర్భరమైనటువంటి జీవితంలో నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పాపం ఆవిడ. నిజంగా ఆమెను చూసినప్పుడల్లా చాలా బాధేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు కాలంలో నిజంగా ప్రభువారు కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచే విధానం, స్వస్థపరిచినటువంటి దాఖలాలు బైబిల్లో ఎంతో చక్కగా రాయబడి ఉంది. తల్లి చేతులు చూస్తున్నాం, తల్లి చేతులు సగం తినేసి ఉన్నాయి. అలా తినేసి ఉన్న చేతులను యేసుక్రీస్తు ప్రభువు వారు అందరి మధ్యలో లైవ్లో యథావిధిగా తీసుకొచ్చి ఆమె శరీరం మీద ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టడం జరిగింది. ఈరోజు స్వస్థత వరాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. నిజంగా అలా చెబుతూ